తెలియజేసేటువంటి విషయం ఏంటంటే ఉదయకాల సమయంలో ప్రార్థించడం అలవరుచుకోండి. అది మీరు 5 గంటలకు లేచి ఆన్లైన్లోనే పాలి భాగస్తులు అవ్వండి నేను అన్న, కానీ మీకు కుదిరితే అవ్వండి, కుదరకపోతే పర్లా మీరు ప్రార్థన చేసుకోండి. గృహాల దగ్గర నిద్రమొత్తు అంత ప్రమాదకరమైనది ఏదీ లేదు. నిద్రకి మనం ఎక్కువ స్థానం ఇస్తే ఉదయకాల సమయాల్లో నేను చెబుతున్నా కొన్ని వాక్యాలు, దానంత దరిద్రం ఏదీ ఉండదు. నిద్రపోతుతనము దరిద్రాన్ని ఏర్పరుస్తుంది కదా. ఆ మాటను ఒకసారి తీసి చదవండి. పోయినసారి ఉదయకాల సమయంలో నేను చదివాను 23:21. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమొత్తు చింపి గుడ్డలు చిరిగిపోయిన గుడ్డలు ధరించడానికి కారణమవుతుంది. స్తోత్రం చెల్లిద్దాం అందరూ కూడా. హల్లెలూయా. ఉదయకాల సమయంలో లేవటానికి చాలామందికి మహాబద్ధకం అబ్బా, మామూలుగా. నా పొద్దున్నే 7 లేచిపోయాను అన్న అంటారు. 7 అయితే పొద్దున్నే లెగటమో నాకు అర్థం కాదు. చాలామంది ఎంత పెద్దలు కూడా లేచారు. నేను ఎందుకు ఈ మాటను నేను ఆల్రెడీ ధ్యానించాను. సామెతల గ్రంథంలో రోజుకు ఒక సామెత నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ మాటను నేను తెలియజేశాను. ఎందుకు మళ్ళీ నాకు ఈ మాటకు వచ్చాను నాకు తెలియదు, కానీ నా సబ్జెక్ట్ ఇది కాదు. నేను ఒకే ఒక మాట తీసుకొని కొంచెం ఎవరైనా ఇచ్చేసి ఆపేద్దామని చూస్తున్నా. ఎందుకు టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడతాను. నేను 7 పొద్దున్నే లేచినట్టు ఫీల్ అయిపోతారు చాలామంది. పూర్వకాలంలో పెద్దలు ఉండేవాళ్ళు 3 4 లెగ్గొట్టేవాళ్ళు. కొత్తగా పెళ్ళయి ఇంటికి వస్తే కోళ్ళు అంతే కదా, వాళ్ళు లేచేవాళ్ళు 4 గంటలకల్లా లేచి పనులు చేసుకుని మరలా సమయానికి 10 10:30 గంట పండుకునేవాళ్ళు. మనలో ఉన్నటువంటి వారు చాలామంది విధానం ఏంటంటే, అయ్యా నైట్ నేను పండుకునేసరికి 1 గంట అయిపోద్దయ్యా, 2 అయిపోద్దయ్యా, అందుకే నేను లెగలేనయ్యా అంటారు. ఏం గాడిదలను కాస్తున్నా 1 గంట 2 వరకే? నేను అడిగే ప్రశ్న ఒకసారి సమాధానం చెప్పండి. ఏ సెల్ ఫోన్ల దగ్గర కూర్చుంటావు కదా, టైం వేస్ట్ చేసుకుంటామే కదా, ఊరికి నేను సమయాన్ని వృధా చేసుకుని 1 గంట 2 వరకు గడిపేసేసి కాలయాపన చేసి తెల్లవారు అయిన తర్వాత తెల్లవారుజామున లేచి చేయాల్సినటువంటి క్రియలు చేయక ఏ పొద్దెక్కిన తర్వాత 9 8 పాసిపోయిన మొహం ఒకటి వేసుకుని బయటకు వచ్చి నీ కుటుంబానికి ఒక మాటలో చెప్పాలంటే దరిద్రం నువ్వే. యవనస్తులైనా పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా కానీ ఇంకెవరూ కాదు దరిద్రం. బైబిల్ చెప్పేస్తుంది, నేను చెప్పే మాట కాదు అది. జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుందంట. స్త్రీ అయినా పురుషుడైనా అంతే. ఉదయం లెగాలి. ఒకవేళ నువ్వు 1 గంట వరకు పండుకుంటున్నావా, 12 వరకు పండుకుంటున్నావా, పర్లా, సమయాన్ని సద్వినియోగం చేసుకో. సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటే నువ్వు పండుకొని మొత్తం అంతా కూడా దుర్వినియోగం చేయమని కాదు నా అర్థం. నాకు మొన్న ఈ మధ్య ఒక బ్యాచ్ తగిలింది. 12 గంటలకు పడుకుంటారంట, 11:30కు లెగుతారంట. పాపం నైట్ అనుకున్నారు, పొరపాటున తెల్లారి. ఏమంటే హాలిడే అంట ఆ రోజు, అందుకని 12ంటికి పండుకుంటే 11:30కి. అంత కొంపలే మునిగిపోయిన నిద్రకి. అంత ప్రతి నైట్ నిద్రపోయే నిద్రేగా. హాలిడే వస్తే డబల్ నిద్ర, హాలిడే లేకపోతే సింగిల్ నిద్ర. నిద్రని అంత ప్రేమిస్తారు ఏంటి అసలు నాకు అర్థం కాదు. చాలామంది చాలా జీవితాలు అంత ఇష్టమేంటో నిద్ర అంటే. అది ఎక్కడ చావో కానీ కొంచెం ఎక్కువ తిన్నా నిద్రే, తక్కువ తిన్నా నిద్రే, బలహీనత వచ్చినా నిద్రే, ఆనందం వచ్చినా నిద్రే. నిజంగా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు పడగొట్టుకోవడం పక్కన పెడితే నీ ఇంటిని నువ్వు దరిద్రంగా తెచ్చుకునేది నిద్రే. బైబిల్ అంటుంది కదా, మనిషిలో ఉండకూడసింది ఏంటంటే త్రాగుబోతుతనం ఉండకూడదు, దరిద్రాన్ని తీసుకొస్తుంది.
తిండిపోతుతనం ఉండకూడదు, దరిద్రం తీసుకొస్తుంది. కొందరికి మరీ తిండి అంటే మా యావ, మామూలు యావ కాదు. ఆడు పిలవపోని పేరంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తినేయటమే పని కదా. కొన్ని బ్యాచ్లు ఉంటాయి, మామూలుగా ఉండవు. అందుకని అంటారు కదా, ఇక్కడ 23వ దాంట్లో 23వ కీర్తన 23వ సామెతలు 2వ వచనంలో చక్కని మాట మాట్లాడతారు. ఒకసారి చదువుకుందామా? నీవు తిండిపోతూ అయిన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకుని, చక్కగా చెబుతున్నాడు. ఎందుకు కత్తి పెట్టుకోమంటాడు? కింద ఉంటుందా? అతని రుచిగల పదార్థములను అవి మోసపుచ్చేటువంటి ఆహారములు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నాకు ఇంతవరకు ఒక మహానుభావుడు ఉండేవాడు. ఏదైనా కానీ ఎక్కడన్నా ఒక 70-80 కిలోమీటర్ల దూరంలో, అనగా విజయవాడలోనే ఎక్కడో చాటున, నా దగ్గర ఒక మంచి చేప ఉంది, కేజీ చేప, వచ్చి తీసుకెళ్తావా అంటే బండి వేసుకెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయేవాడు. బుర్ర అర్థం కాలదా? అదే కేజీ చేప ఇక్కడ ఉండి కొనుక్కుని తినొచ్చుగా. కొందరికి అదొక యావ. ఏదన్నా కానీ అప్పనంగా కానీ దొరికిందంటే దాన్ని విడిచిపెట్టే విధానం లేదు. తిండి కోసం, ఆహారం కోసం అసలు ఎన్ని అడ్డదారులైనా తొక్కేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారండి. ఒక సిస్టమ్ ఉండాలిగా, అవునా కాదా? దొరికిందల్లా తినేస్తాను కూర్చుంటే ఏముంటుంది? ఏమంతా ఏదైనా ప్రార్థించగలుగుతావా? కథ లేజీగానే ఉండేటువంటి పరిస్థితే కదా. ఈరోజు కొత్త విధానాలు వచ్చినాయి. ఇంటికాడ హాస్టల్లో కూర్చున్నా, ఇంటికాడ కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా ఆర్డర్లు పెడితే చాలు ముందుకు వచ్చేస్తాయి. అవునా కదా? బర్గర్లు, పిజ్జాలు, బిర్యానీలు, చెప్పండి ఇంకా కొత్త పేర్లు. నేను తినొద్దని అంటల్లా, తినాలి. బలమైనటువంటి ఆహారమే తినాలి. కానీ తిండే నీ యావగా డ్యూటీగా చేసుకుని తింటావు చూసావా? కొందరికి వేరే పని ఏం లేదు. అదేంటంటే దేనికోసం? తిండి కోసమేగా బతికేది, తినడానికేగా బతికేది అంటారు. నేను అనేవాడిని ఆ వ్యక్తిని, నీకంత శ్రద్ధ ఏంటి, నీకంత ఇదేంటి, తిండి అంటే అంత యావేంటి, ఎందుకంటే పరుగులు తీస్తా మెదలకుండా ఇంటికాడ కూర్చునే దానికి, ఏదో ఒకటి ఉన్న ఆహారాన్ని తినేదానికి అంటే ఆయన అంటాడు, ఎందుకయ్యా తిండి కోసం కదా బతికేదే అంటాడు. ఇదే మాట చివరనేటువంటి మాట. మన దగ్గర స్తోమత ఎంత, మనం ఏది కొనుక్కున్నది మనకు సరిపోద్దా లేదా, మన స్థితి ఎంత అని కూడా కొందరు ఆలోచించరు. వారు సంపాదించేది రూపాయి అయితే 100 రూపాయలు ఖర్చు పెట్టి రెస్టారెంట్లకు వెళ్ళి ఆ ఫుడ్లని ఈ ఫుడ్లని తినేటువంటి వారు లేకమానలు. దారిద్ర్యాన్ని ఏర్పరుస్తే అది ఒక కీలకమైన కారణం అండి. అందుకనే అంటాడు, నీ గొంతుకు కత్తి పెట్టుకోమంటాడు. కొందరు మరీ నేను అపవాసాల నుండి ప్రార్థన చేయమంటే, అమ్మో నేను చేయలేను, అసలు అమ్మో నేను తినకుండా ఉండలేను అనే బ్యాచ్ లేదా? ఉపవాసాల నుండి ఎంతమంది చేస్తారు చెప్పండి? ఒక పూట మానేసేసి నువ్వు చేసేదే పెద్ద దరిద్రమైన ఉపవాసం అన్నా అనొద్దు. పొద్దున పూట టిఫిన్ చేస్తావు, మధ్యాహ్నం పూట టిఫిన్ చేస్తావు, సాయంత్రం పూట టిఫిన్ చేస్తావు, లేకపోతే ఒక పూట మానేస్తావు. మా అయితే ఉపవాసం అంటే ఏంటి? ఏమీ తినకూడదు. నువ్వు ఉంటే మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండాలి. లేదా మంచినీళ్ళు తాగితే బతకలేం కాబట్టి ఏదో ఒక మంచినీళ్ళు తాగి నువ్వు అట్లా ఉండాలి, నిష్టగా ఉండాలి ఉంటే నా పద్ధతి ప్రకారం. అది నిజమైన ఉపవాసం. నువ్వు చేసేదే కల్తీ ఉపవాసం. మళ్ళీ ఆ కల్తీ ఉపవాసం ఉంటాక కూడా ఎంత ఇదో తెలుసా? 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామంటే, అమ్మో 3 రోజుల ఒక పూట తినలేకపోతే నా కడుపు కాదు ఆగంది, గొంతు ఆగదు, లోపల కత్తులు పెడితే వదిలిపోద్ది పేడ. దరిద్రం అదే. అందుకనే అంటాడు, మీరు తిండిపోతులైతే మీ గొంతుకు కత్తులు పెట్టుకోమంటాడు. ఉపవాసపు ప్రార్థనలు చేయాలి, విజ్ఞాపనలు చేయాలి. అది కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో నేను తినకుండా ఉండలేను, నా వల్ల కావట్లేదనేటువంటి అవివేకత్వంలో నువ్వు పడుతున్నావంటే ఇంక నేనేం చెప్పగలను? ఆ మొదటిది అంటాడు కదా, మనందరం ప్రసిద్ధి చెందినటువంటి త్రాగుబోతుతనం. త్రాగినోడి ఇల్లు ఎప్పుడు కూడా మేలుకరంగా ఉండదండి. మీరు ఎప్పుడైనా చూడండి, వాడింట్లో కొదువే,
ఎందుకని వాడు 1000 రూపాయలు సంపాదించుకొస్తాడు, 700 అవ చేసుకుంటాడు, కూరన్నర ఒక 200 ఇంటికి తీసుకొస్తాడు. రేపు కూర అన్నం వండవే చాలు అంటాడు. ఈ రెండింటికి ఉంటే చాలు, రేషన్ నుంచి అన్నం వస్తుంది, కూర డబ్బులు సరిపోతే సరే. సంపాదించేది ఏమైనా మామూలు సంపాదిస్తాడా? 1000 రూపాయలు సంపాదిస్తాడు. మొన్న ఈ మధ్య ఒకటి తగిలాడు, అన్న ఆడు 4000 సంపాదిస్తాడు అన్న నెలకి, రోజుకి. ఏం రాడు, ఏం చేస్తాడంటే కారు మెకానిక్ అంటాడు. 4000 సంపాదిస్తాడంట రోజుకి 4000 సంపాదిస్తున్నాడంటే నెలకి ఎన్ని సంపాదించవచ్చు? సుమారు మధ్యలో గ్యాప్ వచ్చిన, ఫీవర్ వచ్చి మానేసిన, ఇంకోటి వచ్చిన 1 లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు. అవునా కదా? ఆడు 4000 రోజుకు సంపాదించినా కానీ నెక్స్ట్ రోజు వచ్చేసరికి ఎవరి దగ్గర పోయినా చేయాల్సిందే యాత్ర వెళ్దంట ముందుకి. చేసి ఆడి దగ్గర తీసుకుని మళ్ళీ ఫస్ట్ పొద్దున్నే అవచేసి మళ్ళీ సాయంకాలానికి ఆడికి కట్టి మళ్ళీ వీడు తాగాల్సినటువంటి క్రమం తాగి. అర్థమవుతుందా మీకు నేను చెప్పిన క్రమం? ఏం లేదు, జీరో. ఈరోజు వేలు డబ్బులు సంపాదించినా కానీ వాటిని వృధాగా పోగొట్టుకునేది ఒక సింపుల్ పద్ధతి ఏంటంటే, ఒకటి తిండిపోతాను, రెండోది త్రాగుబోతు యొక్క విధానం వల్ల. ఆడో 1000 రూపాయలు సంపాదిస్తే 1000 రూపాయల్లో ఒక 600-700 అవ చేసుకుంటాడు. మిగతా ఎంత ఆ కుటుంబ ఖర్చులు గాట్లకే సరిపోతాడు. సంపాదించేది ఉండదు, కూడబెట్టేది ఉండదు, మేలుకరంగా ఉండేది ఉండదు. అదేంటంటే ఆడేమంటాడు తెలుసా? నా డబ్బులు నా ఇష్టం. ఆడి జీవితంలో తాగటానికి ఆడు బతుకుతున్నాడు అంతే. ఇంకా ఈడి జీవితంలో చెప్పరేంటబ్బా, తినటానికి బ్రతుకుతున్నాడు. ఆడు ఈడికంటే పెద్ద ఘోరమైన బ్యాచ్ ఇంకో బ్యాచ్ ఉంది, మనకు దగ్గరైనటువంటి బ్యాచ్. దాని గురించి కింద మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఆ బ్యాచ్ ఏంటో. నిద్రమొత్తు చింపి గుడ్డలు ధరించడానికి కారణమగును. స్తోత్రం చెల్లిద్దాం. అంటే దాని అర్థం ఏంటి? నిద్రలో తెలియక ఏదో చినిగిపోయిన గుడ్డలు వేస్తున్నాడనా? అర్థం అది కాదబ్బా. చివరికి వాడు ధరించడానికి వస్త్రాలు కూడా లేనటువంటి దుస్థితిలోకి తీసుకెళ్తుంది. అంత భయంకరమైంది నిద్ర. నాకు తెలిసినంత వరకు మనిషికి సఫిషియంట్ ఒక 6 గంటలు. మనం ప్రయాసపడాలి, కష్టపడాలి, ముందుకెళ్ళాలి, మేలుకరంగా ఉండాలి, టైం వేస్ట్ చేయకుండా సాధించాలంటే 6 గంటల నిద్ర కూడా అవసరంలా. నేను చెబుతున్నాను వినండి. జీవితం బాగుండాలంటే నిద్రలకు సమయాలు నిద్ర బతకడానికి, నిద్రపోవడానికి బతకట్లా మనం. దేవుడు జస్ట్ ఒక పార్ట్ ఇచ్చాడంతే మన జీవిత వ్యవస్థలో. కాసేపు పండుకోమని, రిలాక్స్ అవ్వమని. అర్థమవుతుంది? 6 రోజులు దేవుడు పెడితే 7వ రోజు ఆయన విశ్రాంతి దినమన్నాడు. ఆయన క్రమంలోనే చూద్దాం. 6 ఎక్కడ, 7 ఎక్కడ? 7వ రోజు విశ్రాంతి దినం అన్నాడు. ఒకే ఒక రోజు, ఒక పాయింట్. ఒక మాటలో చెప్పాలంటే ఒక చిన్న పార్ట్ ఇచ్చాడు అంతే. ఆ విశ్రాంతి దినం అంటే ఆయన నిద్రపోయాడని కాదు కానీ అర్థము, ఆయన పనిని కంప్లీట్ చేసి ప్రశాంతంగా ఉన్నాడు అని. ఆ ఒక్కరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో రిలాక్స్ అవ్వడానికి ఎక్కువ సమయాన్ని తీసుకుంటూ, ఎక్కువ టయాన్ని ఉపయోగించుకుంటే, లేకపోతే నిద్రపోవడానికి ఎక్కువ ఉపయోగించుకుంటే మిగిలినటువంటి సమయాలు కూడా దుర్వినియోగంగా వ్యర్థంగా పోతాయి. ఇప్పుడు 12ంటికి పడుకుంటున్నారు, నేను చెబుతున్నానండి. 1, 2, 3, 4, 5, 6ంటికి లేవచ్చు ప్రశాంతంగా. 6 గంటల నిద్ర కోరుకునేదానివి అయితే నీ జీవితంలో ఏదన్నా గొప్ప కార్యాలు సాధించాలి అనుకుంటే, మేలైనటువంటి స్థానంలో ఉండాలనుకుంటే 12ంటికి పడుకునేదాన్ని 4ంటికే లేవు, 5ంటికే లేవు. నిద్రకి పెద్ద టైం అవసరం. మళ్ళీ సాయంకాలం అయితే వెళ్ళేది ఆ నిద్రలోకి. ఒక 50-60 సంవత్సరాల తర్వాత, 70 సంవత్సరాల తర్వాత నేను లేపినా కానీ లే అని వచ్చి, మొన్న ఒక అతను చనిపోతే అక్కడికి వచ్చి లే అని కేకలు పెడుతున్నారు, లెగుతాడు. చెప్పరేంటండి? సర్వసాధారణంగా మనిషి అంటాడు బాధలో లెగు అని. పిల్లలు ఏడుస్తున్నారు బాధతో, కన్నీరుతో, లెగుస్తాడా? మన ఆయువు మూడినప్పుడు, మనకు తీరిపోయినప్పుడు ఒక 70-80 సంవత్సరాల తర్వాత ఫుల్ విశ్రాంతిగా, రిలాక్స్గా, అది ఇంకా మామూలుగా లేదేక. మన సపరేట్ రూమ్ ఇచ్చేస్తారు భూమిలో,
మంచి పెట్టి ఇచ్చేస్తారు. అదే కదా గాఢ నిద్ర. ఈ లోపల దేవుడు ఇచ్చినటువంటి చాలా తక్కువ టయాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు అది కీలకమైంది కదా. అది విలువైనటువంటి విధానం కదా. నేను సంఘంగానే కాదు, నేను హెచ్చరిస్తున్నాను. ఉదయకాల సమయంలో లేచి నువ్వు ప్రార్థన చేసినా కానీ పని చేసినా కానీ ఆ ఆలోచనలే వేరు. నీ జీవితం మీద ఒక పట్టు వస్తుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా వెళ్ళాలి. కొందరు ప్రభుత్వం ఏం చేస్తారో తెలుసా, 4 5 లెగుతారు, మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తారు, మళ్ళీ పడుకుంటారు. మళ్ళీ పడుకుని 8 లేచారు రాని కానీ ఫోన్ చేశానుకో పొరపాటున 10:30 11 లేస్తారు. 10:30 11 లేచి అన్న మధ్యలో లేచి ప్రార్థన చేశాను అన్న, అదేనన్న మీ ఆన్లైన్ వస్తుందిగా. ఇప్పుడు ఆన్లైన్ జరిగేది ఎంతసేపు రా, గంట. నువ్వు మళ్ళీ పడుకునేది ఎంతసేపు అంటే పొరపాటున నేను ఆన్లైన్ సర్వీస్ 5 గంటలు పెట్టినందుకు అడుగు 3 గంటలు పడుకున్నాడు ఎగస్ట్రా. ఎంత ప్రభుత్వుడో. లేకపోతే ఎప్పుడు 6ంటికి లేచిపోతాను అన్న, ఆన్లైన్ ఉందిగా అందుకని 10 అయింది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది ఉన్నారండి ప్రభుత్వులు. నేను ఊరకనే అంటాం కాదు. ఎంత ప్రార్థనలు చేయి, బైబిలే చెబుతుంది. ఎంత విజ్ఞాపనలు చేయి, ఎంతమంది సేవకుల చేత ప్రార్థించుకో. నేను చెబుతున్నాను, నీ జీవితంలో కొన్ని యాటిట్యూడ్స్ నువ్వు మార్చుకోకుండా, నా కుటుంబం బాగుండాలి, నా కుటుంబం మేలుకరంగా ఉండాలని నీ త్రాగుడు నువ్వు విడిచిపెట్టకుండా, తిండిపోతుతనం నువ్వు విడిచిపెట్టకుండా, నిద్ర అనేది దూరం చేసుకుని నీవు ఆహర్నిశలో ప్రయాసపడుతూ దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఎడవకుండా దానికి ఒక ప్రాధాన్యత ఇచ్చి ఇంట్లో పెట్టి దాన్నే పూజిస్తే దేవుడు ఎందుకు అద్భుతాలు చేస్తాడు. అదేముందన్నయ్య నా పర్సనల్ విషయం నిద్ర అనేది అంటావా? అవునా, నీ పర్సనల్ గురించే కదా బైబిల్ మాట్లాడేది. మరి చాలామంది అంటారు నేను పడుకుంటాను లేగుతాను అయ్యారు, మీకెందుకు? మీరు చెప్పుకోవాల్సిందేంటి? ఏంటిది? వాక్యం. ఆ వాక్యమే నేను చెబుతున్నాను. ఇప్పుడు నీ ఇల్లు బాగుండాలనే దేవుని వాక్యం నీకు వివరిస్తుంది. నువ్వు ఆశీర్వదించబడాలి, ఒక స్థానంలో ఉంచబడాలి, ఒక మేలుకరమైనటువంటి విధానంలో ఉంచబడాలి. అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే నిన్ను నువ్వు ప్రతి విషయంలో ఒక కంట్రోల్డ్గా ఉంచుకోవాలి. నువ్వు వేసేటువంటి ప్రతి అడుగు కూడా ఒక ఆశీర్వాదకరంగా ఉంచబడాలంటే ఒక కంట్రోల్ అయినటువంటి విధానంలో ఉండాలి. ఒక నెల రోజులు, ఒక నెల అయిన తర్వాత, ఒక 2 నెలలు అయిన తర్వాత అన్న 2 నెలల నుంచి 2 గంటల కంటే ఎక్కువ నిద్రపోవట్లేదు కాబట్టి రోజంతా రిలాక్స్ అవుతానంటే అదొక తీరు. రోజు 7 గంటలు నిద్రపోతావు, మళ్ళీ ఆదివారం వచ్చిందని ఇంకొక 7 గంటలు. ఇదంతా దారుణమో తెలుసా నీకు? యేసుప్రభు 6 దినాలు చేసి 7వ దినం విశ్రాంతి తీసుకొని నా మందిరావరణంలోకి రండి అన్నాడు. ఏది? పనికి విశ్రాంతి తీసుకుని దేవుని సన్నిధిలోకి వచ్చి 7వ దినం గడపమన్నాడు, ఆరాధించమన్నాడు. ఆ రోజంతా ప్రభు సన్నిధిలో ఉండమన్నాడు. నాకు తెలిసినంతవరకు ఈ రిలాక్స్ గురించి అయితే దేవుడు అప్పుడు ఇచ్చేవాడు కాదేమో ఈ పర్మిషన్. 7 రోజులు కష్టపడండి అనేవాడేమో, ఎంత రిలాక్స్ తీసుకుంటావంటే. మోషే అందుకని అంటాడు కదా 90వ కీర్తనలో చక్కని మాట అంటాడు, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి. అబ్బా ఎంత మంచి మాట. వాక్యాలు చదువుతాం కానీ మనకి ఎంత కూడా అవేర్నెస్ రాదు. అసలు వాక్యం చదువుతామా అనేది కూడా డౌటే నాకు. 4 గంటలు లేసే మంచోళ్ళు ఒకసారి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఒకళ్ళేనా? పోనీ 5 గంటలకు లేసేవాళ్ళు హల్లెలూయా. మిగతా వాళ్ళు కనిపించట్లేదు నాకు. ఉదయం అంటే 8 9 అనుకున్నారు మోషే గారి దృష్టిలో. అది మార్నింగ్ అన్న 8 9 మార్నింగ్ అని పంపిస్తాం కదా వాట్సాప్లో.
మోషేని కాల్బలాన్ని ఎలా నడిపించావయ్యా? లక్షల మందిని, లక్షల సైన్యాన్ని అంత గొప్ప నాయకత్వం ఎలా చేశావు? మోషే అంత గొప్ప నాయకుడు నాకు తెలిసినంత వరకు లేడు. మోషే అంత శ్రేష్టమైనటువంటి నాయకత్వం కూడా నేను చూసినంత వరకు లేదు. ఎందుకంటే అంత ఇదిలో, అంత అరణ్యములో, అంత విధానములో కావలసిన ఆహారాన్ని ఇస్తూ, నీటిని ఇస్తూ, మాంసం అడిగితే మాంసాన్ని ఇప్పిస్తూ ఒక మంచి నాయకత్వంలో తీసుకెళ్తున్నాడంటే మోషే ఎంత గొప్ప నాయకుడు ఒకసారి మనం ఆలోచిద్దామా? కొన్ని లక్షల కాల్బలం, ఆల్మోస్ట్ 40 నుంచి 60 లక్షల వరకు కాల్బలం మొత్తం జనాంగం ఉండొచ్చు అనేటువంటి అంచనా మాత్రమే నేను తెలియజేస్తుంది. ఎలా అంతటి యొక్క శక్తి ఎలా వచ్చింది? ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటి అనేది ఆలోచిస్తే ఈ 90వ కీర్తనలోనే కనిపిస్తూ ఉంటాయి. ఆయన చేసినటువంటి ప్రార్థన దమ్మేంటో తెలుసుకోవాలంటే 90వ కీర్తన చదవాల్సిందే ఆధ్యాత్మిక జీవితంలో. ఇందులోనే మాట్లాడతాడు కదా, చక్కగా ఈ మాటను మాట్లాడతాడు. అయ్యా, ఉదయము నీ కృప మా పైన కుమ్మరించి, చదవండి ఒకసారి. ఉదయమున ప్రతి ఉదయం ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రతి ఉదయము నీ కృపతో మమ్ములను తృప్తిపరచుము, తద్వారా మా దినాలు, మా రోజులు సంతోషంగా ఉంటాయి. మేము బాగుండాలి, రోజులు బాగుండాలి, మేము దీవించబడాలి, మేము గొప్పగా ఉండాలి, మాకు జాబులు రావాలి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఈ కబుర్లు కాదబ్బా కావాల్సింది. ముందర సిస్టమ్, నీ యొక్క విధానంలో సరైనటువంటి మార్పులు వస్తే చాలు. ఉదయమునే దేవుని యొక్క కృప కుమ్మరించబడతామంటే ఎట్టా కుమ్మరించబడిద్దో? మాంసానికి అడ్డంగా పడుకుని గొరకలు పెడతా, సోలు గార్చుకుంటూ నిద్రపోతాం అంటూ ఉంటే కృప వచ్చేస్తుందా? చెప్పండి. నేను అన్న మాట కాదు, యథార్థంగానే మాట్లాడుతున్నా. నీ ఇల్లు సమృద్ధిగా ఉండాలంటే నువ్వు చేయాల్సినటువంటి క్రమం ఏంటో తెలుసా? ఉదయకాలమే లేచి, చాలా పెందల కడనే సూర్యుడు రాకముందే, పొద్దు ఆ యొక్క మన మీద పడకముందే నువ్వు లేచి ప్రార్థించుకుని నీ పనిని నువ్వు చేయగలిగినటువంటి స్థితి ఉంటే నువ్వు చేసే ఆలోచనలో ఒక షార్ప్నెస్ ఉంటుంది. నువ్వు చదివే చదువుకి ఒక షార్ప్నెస్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా చూడండి, పొద్దున్నే యాక్టివ్గా ఉన్నారు, ఆ రోజంతా దినమెల్లా యాక్టివ్గా ఉంటారు. పొద్దున్నే ఒక గంట లేచి పడుకుని లేకంటే మగత విడలతో చాలా బద్ధకంగా ఉంటుంది, ఆ రోజంతా బద్ధకంగా ఉంటుంది. సోమవారపోతుడు బయలుదేరి ఊరి మీద పడినట్టు ఉంటుంది. అర్థం కాలేదా? అందుకని ఈ సామెతల్లో ఒక మాట అంటాడు కదా, సోమరి కొంచెము నిద్రించేదనని ఇంకెంతకాలము నిద్రించేదో అంటాడు. చదువుకోండి, తర్వాత మీరు సామెతల గ్రంథాల్లోనే ఆ మాట కనిపిస్తుంది. సోమరిని గురించి మాట్లాడతాడు. ఒకవేళ కనపడితే ఇప్పుడు చదవండి. అబ్బబ్బా, కొడదాం ఒకసారి చప్పట్లో. రెఫరెన్స్ తీయమ్మ ఒకసారి. సామెతల గ్రంథము 24:33. దరిద్రం ఎక్కడి నుంచి వస్తుందబ్బా చెప్పాలి. చదువుకునే పిల్లలైనా కానీ, చిన్న పిల్లలైనా కానీ, పని చేసుకునేటువంటి వారైనా కానీ, స్త్రీలైనా కానీ, పెద్దవారైనా, వృద్ధులైనా, నేను చెబుతున్నాను వినండి. దరిద్రం ఎక్కడి నుంచి ఇంటికి వస్తుందంటే, చిరిగిపోయినటువంటి గుడ్డలు వేసుకుని బ్రతికేటువంటి దుస్థితి ఎక్కడి నుంచి వస్తుందంటే నిద్ర ద్వారానే. మనం ఫిలాసఫీలు ఇస్తాం, తాగుబోతాడని చూస్తే ఎవరే తాగుపోతాడా, నువ్వు తాగకుండా ఉంటే నీ బతుకు బాగుంటుందిరా అంటాం. మనం మాత్రం తోర ముద్దల్లే పడుకుంటాం, మంచం మీద లేకం. ఆడికి మళ్ళీ ఫిలాసఫీలు. ఆడికి కాదు ఇంటికి వచ్చే దరిద్రం, నీ నిద్ర వల్ల నీకే వస్తుంది దరిద్రం. పొద్దున్నే పడుకునేది 10ంటికి, 11ంటికి, రే దగ్గర తెల్లారైందంటే ఏమంటాడు తెలుసు, మమ్మీ కూసేపు పడుకుంటాను మమ్మీ అంటాడు. చిన్నపిల్లాడైతే పర్లా, మరి మా సమన్వయం ఇలా అంటాడు. అయితే అంతెత్తిదిగి ఆడి డిగ్రీలు చదువుతా, ఇంకొంచెం పడుకుంటా అంటే ఇంకా దరిద్రం తెచ్చుకుంటా అంటే ఎవడు ఊరుకుంటాడు? కళ్యాణి
నీ ఇల్లు బాగుండాలి, క్షేమంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు ఒక స్థానానికి వెళ్ళాలి, ఒక స్థితికి వెళ్ళాలి. మీకు ఒక విషయం చెబుతున్నాను. ప్రపంచంలో గొప్ప గొప్ప వారైనటువంటి ప్రతి ఒక్కరిని వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేయండి. మీరు ఎన్నింటికి లెగుస్తారంటే, నేను 4ంటికి లెగుస్తాను, 3ంటికి లెగుస్తాను, 5ంటికి లెగుస్తాను. అది డబ్బు తక్కువ, ఆస్తి తక్కువ, సంపాదన తక్కువ, వాడికి ఏమైనా పనులు తక్కువ, రాత్రి అంతా వాడు చేసేటువంటి బిజీ వర్కులు. గొప్ప గొప్ప సీఎం స్థాయిలో ఉన్న వారిని, వాళ్ళని ఇప్పుడున్న సీఎంని ఇంటర్వ్యూ చేయండి కావాలంటే ఎన్నింటికి లెగుతాడు? రాత్రి 8 అయితే పండుకునేసరికి. కావాలంటే వాళ్ళ జెండాలను ఎత్తికేసి కట్టుకుని రోడ్లప్పుడు తిరుగుతాం అడ్డగాడిదల వల్లే. కానీ వారిలో ఉన్నటువంటి తత్వాలు కొంచెం కూడా నేర్చుకోలేము మనం. ఎంత మాత్రం సంశయోక్తం లేదు ఈ మాట చెప్పడానికి. నేను నీ కుటుంబం అలా అస్తవ్యస్తం అవడానికి కారణం ఏంటి? ఎన్నో కారణాలు నేను చెప్పట్లా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అబ్బా, నువ్వు భక్తిలో ఎదుగుతున్నావు కాదంటలా, నువ్వు నీతిగా ఉంటున్నావు కాదంటలా. అసలు నీ విషయంలో నువ్వు మేలు పొందపోవడానికి నీ కారణం ఏంటి? నీలో ఉన్నటువంటి ఆ బద్ధకం, ఆ నిద్రమొత్తేమో. బైబిలే అంటుంది కదా, నేను మాట్లాడుతున్నది కదా, చెబుతుందా లేదా? ఏదంటే దిగులు కూర్చున్నారు ఈ బ్యాచ్ అయితే, నిద్ర బ్యాచ్ అండి, కోపంగా ఉన్నారు. మార్చండి పద్ధతి. నువ్వు గొప్ప స్థానంలో ఉంచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు గొప్ప స్థితిలో ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నువ్వు ఒక మేలైనటువంటి స్థితిలో ఉంచబడాలంటే ముందల నీ సిస్టమ్ మారాలి. అంటే నువ్వు చేసేటువంటి పద్ధతి మారాలి. ఉదయం లేకటం 5ంటికో లేదా 4ంటికో కాసేపు ప్రార్థన చేసుకోవటం. క్రైస్తవరాలు కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో మోకాళ్ళ మీద ఉండి నీ దేవునికి ప్రార్థించటం. ఎందుకంటే ఆయన కృపను పొందాలి, ఆ రోజు ఆయన దీవెనలు పొందాలి, ఆయన ఆశీర్వాదాలు పొందాలి. ప్రార్థించి లేచి కాస్త బయటికి వెళ్ళి నీ పనిని నువ్వు సక్రమంగా సరి చేసుకుంటూ, పని లేదా ఊరినే పనిని పెట్టుకో కావాలంటే. నీకు నువ్వు కల్పించుకో. ఎంతో పని, ఎంతో అవసరం ఉంది, నువ్వు సాధించాల్సింది ఉంది. నువ్వు చదువుకుంటున్నావా, చదవాల్సింది బోలంత ఉంది. స్టడీ చేస్తున్నావా, స్టడీ చేయాల్సింది బోలంత ఉంది. దేనికోసం వచ్చి నువ్వు ఇక్కడ ఉంటున్నావు? స్టడీ కోసం వచ్చి ఉంటున్నావు. నువ్వు చేయాల్సినటువంటి క్రమం బోలంత ఉంది. లేదా నువ్వు హౌస్ వైఫ్వా, నీ ఇంట్లో చేయాల్సినటువంటి పని బోలంత ఉంటుంది. లేదా నీ కుటుంబం నడిపించేటువంటి యజమానుడువా, నువ్వు చేయాల్సినటువంటి క్రమం ఉంటుంది. నువ్వు చేయగలిగింది నువ్వు చేయి, మెలకుగా ఉండి ఆలోచన చేయి. మళ్ళా సాయంత్రానికి వెళ్తే వెళ్ళేది ఆ నిద్రే కదా, మళ్ళా జీవితం కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళేది ఆ సాగుకి ఆ నిద్రే కదా. మనుషులు గ్రహించట్లేదండి. దేనివల్ల ఏం పోగొట్టుకుంటున్నామో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనుషులు జీవిస్తున్నారు. ఈరోజు కొత్తగా వస్తున్నారు కోడళ్ళు, మరీ దారుణంగా దరిద్రములుగా తయారవుతున్నారు. నిజంగా ఇళ్ళకి తిడుతున్నాను అనుకోబాకండి. మీరు ఉన్నవాళ్ళు రేపు పొద్దున్న ఇలా తయారవ్వబాకండి. మీ అత్తగారింటికి వెళ్ళినప్పుడు పొద్దున్నే లేకండి. కొత్తగా పెళ్లి చేసి పంపించింది కోడల్ని. అమ్మ ఎలా ఉన్నారు, బాగున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ అల్లుడు బాగానే ఉన్నాడు, అంత బాగానే ఉన్నాడు అని అడిగి ఆ కూతుర్ని తీసుకొచ్చింది. నా చేతుల మీద జరిగినట్టు ఉంది ఆ పెళ్లి కూడా. కూతుర్ని వేసుకొచ్చింది. సరే బాగానే ఉంది అంది, అంతా బాగుంది, కానీ ఒకటే సమస్య, పేదం చేయంది. ఏంటి సమస్య అన్న? వాళ్ళ అత్తగారు ఉందయ్యా, పొద్దున్నే లేపేస్తుందంటయ్యా అన్న. పొద్దున్నంటే ఎన్నింటికి లేపుతుందమ్మా? 2ంటిగా అన్న. కాదంటయ్యా, 4ంటికి 5ంటికన్నా లేచిపోవాలంట. దానికి ఏమో 7, 8 దాకా లేచే అలవాటు, కొంచెం నీరసంగా ఉంటుంది అయ్యా అన్న. అమ్మ నీకు లేకటం కష్టంగా ఉందా అన్న. అప్పుడు చెప్పుకోతుంది, మా అమ్మ ఎప్పుడు లేపలేదన్నా, మా నాన్న కూడా ఎప్పుడు లేపలేదన్నా, 7, 8 దాకా పడుకునేదాన్న, మా అత్త లేపేస్తుందన్నా, ఎప్పుడు కూడా బాధ అనిపిస్తుంది. ఈరోజు తల్లిదండ్రులు కూడా ప్రేమతో చెడగొడుతున్నారు. దేనికి చెడగొడుతున్నారు అర్థం కావట్లా. ప్రేమ ఎక్కువైతే ఎక్కువ అవ్వచ్చు, కానీ పిల్లల్ని దారుణంగా తయారు చేయబాకండి. సాధ్యమైనంత వరకు వాళ్ళని అలవాటు చేయండి పెందలకడ లేకటం. నాన్నగారు ఉండేవాడు 6 గంటలు దాటిన తర్వాత కానీ కాస్త ఎక్కువ నిద్రపోతే వచ్చేవాడు, గట్టి కేకేసేవాడు, దెబ్బకు లేచిపోయేవాడు.
మంచం మీద నుంచి కూర్చోబెట్టి చెప్పాడు, రాయ్ పొద్దునే లగాలి, అది మంచిదనేవాడు మా నాన్నగారు. 12 గంటలకు అవునాయి ప్రార్థన, 1 గంటకు అవునాయి, 2ంటికి అవునాయి, 6 గంటలకల్లా మా చిన్నప్పుడు వచ్చేవాడు. లేకపోయామనుకో లెగయ్యా అనేవాడు, ఒకే మాట. కేకలేసేవాడు కూడా కాదు పెద్దగా. ఇక ఆయన కేకింటేనే కొంచెం భయం మన గుండెల్లో. ఎప్పుడు చెప్పేటువంటి మాట ఉదయం లెగిస్తే అది మేలు, ఉదయం లెగిస్తే అది మేలు. లెగాలి కదా, మనం చెప్పాలి కదా తల్లిదండ్రులు కూడా. మరీ ప్రేమ దిగిపోయి పడుకోమ్మ అంటే అత్తగారింటికి వెళ్ళిన తర్వాత పిల్ల అటాగే తయారైద్ది. పెద్ద రచ్చ దానికోసం. ఇప్పుడు మళ్ళీ బైబిల్ చెబుతుంది కదా, చక్కగా 4ంటికి వెళ్ళలేసి 5ంటికి వెళ్ళేసి ప్రార్థన చేసుకోవచ్చుగా, మంచిగా భక్తిగా ఎదగొచ్చుగా, కుటుంబాన్ని కట్టుకోవచ్చుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు విషయం చెప్పనా, ఈ రీసెంట్ కాల సమయాల్లో అత్తాకోడళ్ళ మధ్య గొడవ ఎక్కడ వస్తుందో తెలుసా? ఈ లేచే విషయంలోనే వస్తుంది. 50%. ఏనండి, పెళ్లి కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు చాలామంది. అత్త అంటది కదా, మా కోళ్ళ తోరమంటే కొడుకుంటుందా, ఇంటికి దరిద్రం కాదు, వాడు కష్టపడి సంపాదించుకొస్తున్నాడు. ఇదేమో ఉదయమే లేచి పని చక్కగా పెట్టుకుని చేసేటువంటి అలవాటు లేదంటది. కోళ్ళు అంటది కదా, పొద్దున్నే నన్ను లెగ్గొట్టేస్తుందన్న, ఎవరు లెగుతున్నారు, ఏం చేస్తామన్నా లేచి అంటారు. ఏం చేయాలి? నిద్రపోయి ఏం చేస్తా? మీకేనమ్మా రేపొద్దున ప్రశ్నిస్తాకి నేను కనబడిపోవచ్చు కదా నాలంటోడు. స్తోత్రం చూద్దాం. దివ్య గడిగి చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోయి ఏం చేస్తా? ఏమీ ఉండదు, ఏం కూడబెట్టుకునేది ఉండదు. నువ్వు లెగటం వల్ల మేలు కలిగిద్దేమో కానీ నిద్రపోవటం వల్ల శనే కదా, అంటే శని అంటే దరిద్రమే కదా వచ్చేది. నిద్రమత్తులుగా మారొద్దు, నేను చెబుతున్నాను. అది చాలా భయంకరమైనటువంటిది. మొన్న వాళ్ళు వచ్చి అన్నారు, అన్నా మీరు 6 గంటలు అన్నారు కానీ 6 గంటలు కాదన్నా, 8 గంటలు అన్న డాక్టర్ల ప్రకారం. డాక్టర్ 8 గంటలు అంటాడు, యాక్టర్ వచ్చి 12 గంటలు అంటాడు. ఆడు చెప్పింది ఈడు చెప్పింది అని నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావు. కష్టపడి ప్రయాసపడేవాడు నిద్రకి సమయాన్ని ఎక్కువ ఇవ్వడో. ఎప్పుడైనా చూడండి, ఎదిగేటువంటి వాడు ప్రయాసపడేవాడు కాదు, కష్టపడి ఎదిగేటువంటి ఏ వ్యక్తి అయినా కానీ నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడు. ఎవడిస్తాడో తెలుసా? చెడిపోయేవాడు, దరిద్రంగా మారబడేటువంటి వాడు మాత్రమే ఇస్తాడు. మీరు ఎవరినైనా చేయండి, ఒక సైంటిస్ట్ని చేయండి, ఒక రాజకీయ నాయకుడిని చేయండి, లేదా ఒక సినీ యాక్టర్ని చేయండి, ఎవరినైనా చేయండి. మీరు ఎన్నింటికి పడుకుంటారండి? ఎన్నింటికి లెగుస్తారండి? ఎర్లీ మార్నింగ్ లెగుస్తామని చెబుతారు. ఊరనే చెప్పరు, వాళ్ళ షెడ్యూల్ ఉంటుంది. నిద్రముక్తులుగా మారొద్దు, దయచేసి చెబుతున్నాను. సమయాన్ని వృధా చేసుకోవద్దు. నీకు ఏదైతే ఉందో నిద్రముక్తుగా నేను మారొద్దని నువ్వు ఖాళీగా కూర్చోమని కూడా కాదు నేను చెప్పేది. నీకేదైతే ఉందో ఆ పనిని నువ్వు చక్కగా చేసుకుంటూ చాలా తక్కువ టైం నిద్రకి స్థానాన్ని, చాలా తక్కువ టైం. నేను చెప్పేటువంటి చాలా జాగ్రత్తగా విను. ఓ టయాన్ని నిద్రకి వేస్ట్ చేయబాక, నా మత్తుకు వేస్ట్ చేయబాక. నువ్వు చదివేటువంటి చదువు విషయంలో నేను చెబుతున్నాను, నువ్వు ఒక స్థానంలో ఉంచాలని నీ గోల ముందర నిన్ను నువ్వు మార్చుకో, నీ షెడ్యూల్ నువ్వు మార్చుకో. ఈ మాట విని షెడ్యూల్ను మార్చుకుని దేవుని వాక్యాన్ని విని ఈ మత్తును గురించి షెడ్యూల్ మార్చుకుని బాగుపడినటువంటి కుటుంబాలు ఎన్నో నేను చూశాను. ఆ ఎక్స్పీరియన్స్లో నేను చెబుతున్నాను, వరకు నేను చెప్పట్లా. ఒకవేళ నువ్వు మేలుకరంగా మలచబడపోవటానికి నీ కుటుంబంలో ఎప్పుడు చూసినా కలతలు ఏర్పడటానికి ఎంతో ప్రార్థన చేస్తున్నావు, ఎంతో మంచిగా బతుకుతున్నావు, నీలో ఉన్న చిన్న లోపాలు ఏమైనా కారణమేమో ఒకసారి ఆలోచించుకో. నిన్ను మలుచుకో, చక్కగా ఎర్లీ మార్నింగ్ లేసి ప్రేయర్ చేసుకుని నీ స్టడీస్ ఏమైనా ఉంటే చదివి నీకు ఉన్నటువంటి గోల్ ఏం గురించి కాస్త మైండ్లో పెట్టుకుని ప్రయాసపడు. నేను చెప్పేది వాక్యం ఊరనే మాట కాదు. ఈ వాక్యంలో లేకపోతే నేను దాని గురించి మాట్లాడను. అప్పుడు మీ జీవితాల్లో నిద్రకి తావోబాకండి, నిద్ర తెచ్చుకోబాకండి. ఈరోజు మీ సబ్జెక్ట్ ఇది కాదు, ఇల్లు కట్టుకున్నట ఎలా అనేటువంటి దాని గురించి. ఇల్లు అంటే ఆ ఇల్లు కాదు, కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడదాం అనేది ఈరోజు నా టాపిక్. కానీ సమస్తం మారిపోయింది. ఎందుకంటే మీలో చాలామంది చింపిరి గుడ్డలకి రెడీగా ఉన్నారేమో నాకు తెలియదు ధరించటానికి. దేవుని వాక్యం అందుకే మాట్లాడుతుందేమో.
నీ ఇంటిలో కానీ నీ గుమ్మములో కానీ నిద్రకి తావు ఎక్కువ ఇవ్వద్దు. దయచేసి నేను చెబుతున్నా. ఆత్మిక జీవితాలు మీరు కట్టుకోండి. టైం సెన్స్ని మార్చండి. అర్థమవుతుందో? టైమింగ్ని మార్చండి. ప్రతి విషయంలో ఒక సిస్టమ్ ప్రకారం నువ్వు వెళ్ళు. దేవుడు ప్రతి దాన్ని పరీక్షిస్తాడు. గుర్తుపెట్టుకో. నీ శారీరక స్థితిని పరీక్షిస్తాడు. ఆయన ఒక అందాన్ని వీటిని జ్ఞానాన్ని చూడడం కానీ నీ శ్రద్ధను చూస్తాడు చాలా జాగ్రత్తగా. ఎంత శ్రద్ధగా ఉన్నావు అనేది ఖచ్చితంగా చూస్తాడు. ఆయన ఊరినే ఫలాన్ని ఇవ్వడం, ఊరినే కార్యం చేయడు. విజ్ఞాపనం చేసినంత మాత్రాన ఒక లేజీలాగా ఉంటే నీ ఇంటికి కార్యం రాదు. కేవలం వస్తే బైబిల్ అబద్ధమైంది కదా. నువ్వు లేజీలాగా కాదు ఉండాల్సింది, యాక్టివ్గా ఉండాలి. నిద్రను దూరం చేసుకోవాలి. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవాలి. నీకు తాగుడు అలవాట్లేదు నిజమే, తిండి అంటే పెద్ద ఇష్టం ఉండదు నిజమే, కానీ నిద్ర అంటే ఇష్టమా? అంతకన్నా దారుణం ఏమీ లేదు. కాబట్టి ఈ రోజు నుంచి ఒక నిర్ణయానికి రండి. ఉదయకాల సమయంలో నేను లెగాలి. మోషే మీద కృప కుమ్మరించబడినట్లు నా మీద కృప కుమ్మరించబడాలి. నా రోజులు నేను సంతోషించాలి. ప్రతిరోజు ఆనందంగా నేను గడపాలి. ఆనందమైన దినములు నా రోజుల్లో నేను చూడగలగాలి. ఇలాంటి యావతో నీ యాత్రను కొనసాగించు. నీకు మేలుకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. ఆ రోజంతా ప్రభువు మేలే చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా.